మేనిఫెస్ట్ తెలుగు ఛానల్ చూసే వాళ్లకు ఉత్సాహంగా స్వాగతం. మనం రోజూ గమనిస్తూనే ఉంటాం కదా, మన చుట్టూ చాలా మంది రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉంటారు. అవును, రక్తాన్ని చెమటగా మార్చి కనీసం సెలవులు కూడా లేకుండా పనిచేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ విచిత్రంగా చూస్తే వాళ్లే ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునుంటారు. అసలెందుకిలా జరుగుతుంది? నిజమే, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అవును, ఎంత కష్టపడినా ఆశించినంత డబ్బు ఎందుకు రావడం లేదు? ఒకవేళ వచ్చినా అది ఎందుకు నిలవడం లేదు? ఈరోజు మనం చేసే ఈ లోతైన విశ్లేషణలో దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. రైట్. జెన్ సిన్సేరో రాసిన యూ ఆర్ ఎ బ్యాడ్ యాస్ అట్ మేకింగ్ మనీ అనే అద్భుతమైన పుస్తకం ద్వారా ఈ రహస్యాన్ని ఈ వీడియోలో ఛేదించబోతున్నాం. ఆ పుస్తకం నిజంగా ఒక కనువిప్పు లాంటిది. అంటే దీనికసలు కారణం మన దగ్గర నైపుణ్యాలు లేదా అవకాశాలు లేకపోవడం కాదు. మరి ఏంటి? కేవలం డబ్బు పట్ల మనకున్న మైండ్ సెట్, అదేనండి, మన ఆలోచనా విధానం మాత్రమే. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనక పెద్ద సైకాలజీ ఉంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మన ఆలోచనా విధానమే సమస్య అంటున్నారు. బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం రోజూ ఉదయం లేచినప్పుడు నుండి ఆ డబ్బు కోసమే కదా కష్టపడేది. అవును, ఖచ్చితంగా. అలాంటప్పుడు మన ఆలోచనా విధానం డబ్బుకు వ్యతిరేకంగా ఎందుకుంటుంది? ఎవరైనా కావాలని తమకు తాము నష్టం చేసుకుంటారా? ఇక్కడే మనం ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఎవరూ ఉద్దేశపూర్వకంగా తమకు తాము నష్టం చేసుకోరు. కానీ మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, అంటే దాన్ని షార్ట్గా ఆర్ఏఎస్ అంటారు. ఓకే, ఒక నాడీ వ్యవస్థ అన్నమాట. అవును, ఇదొక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. చిన్నప్పటినుండి మనం ఎన్నో మాటలు వింటాం కదా, డబ్బు చెట్లకేమీ కాయదు, లేదా ధనవంతులు అత్యాసపరలు అని. అవును, ఇవి మన బుర్రలు గట్టిగా నాటుకుపోతాయి. కరెక్ట్. ఈ ఆర్ఏఎస్ అనేది ఒక పబ్ బయటుండే బౌన్సర్ లాంటిదన్నమాట. డబ్బు సంపాదించడం కష్టం అని మనం నమ్మితే ఓహో, ఆ బౌన్సర్ మంచి అవకాశాలను లోపలికి రానివ్వడనమాట. ఎగ్జాక్ట్లీ. సులభంగా డబ్బు సంపాదించే అవకాశాలు మన కళ్ల ముందున్నా సరే, ఆ బౌన్సర్ వాటిని బయటగెంటేస్తాడు. వాటిని మనం కనీసం గుర్తించలేము. అబ్బా, ఇది వింటుంటే నాకు అద్భుతమైన ఉదాహరణ గుర్తొస్తోంది. ఇది ఎలా ఉందంటే, మనం ఒక స్పోర్ట్స్ కారులో కూచుని దాని గట్టిగా హ్యాండ్ బ్రేక్ వేసి పట్టుకుని ఆ తర్వాత యాక్సెలరేటర్ పూర్తిగా తొక్కినట్లుంది కదా. వావ్, భలే కనెక్ట్ చేశారు. పైకేమో గమ్యం చేరాలని యాక్సెలరేటర్ గట్టిగా తొక్కుతూనే ఉంటాం. ఇంజిన్ హోరెత్తిపోతూ ఉంటుంది, టైర్లు అరిగిపోతూ ఉంటాయి. కానీ కారు ముందుకు కదలదు. అవును, బయట చూసేవాళ్లకు మనం చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ లోపల నెగటివ్ ఆలోచనలతో మనమే ఆ హ్యాండ్ బ్రేక్ వేసి పట్టుకున్నాం గదా, అందుకే మనం పడుతున్న కష్టమంతా వృధా అయిపోతోంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ హ్యాండ్ బ్రేక్ వేసి ఉందన్న విషయం ఆ కారు నడుపుతున్న వ్యక్తికి కూడా తెలియదు. అంటే ఆ సైలెంట్ హ్యాండ్ బ్రేక్ని తీసేయడం చాలా అవసరమంటారా? 100%. లోపలున్న నమ్మకం పేదరికంగా ఉంటే బయట పరిస్థితి ఎప్పటికీ మారదు. పాత నమ్మకాలు మనల్ని ఎలా ఆపుతున్నాయో ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ఆ బ్రేక్ మనకు కనిపించదు గదా. అవును, అదృశ్యంగా ఉంటుంది. మరి దాన్ని రిలీజ్ చేయడం ఎలా? మనం రోజూ చేసే పనుల్లో ఈ నెగటివ్ నమ్మకాలను గుర్తించి వాటిని మార్చుకోవడానికి వేయాల్సిన తొలి అడుగేమిటి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతోంది. ఎందుకంటే మార్పు కోసం మొదటి అడుగు అవేర్నెస్, అంటే గుర్తింపు. మన ప్రవర్తనను మనమే గమనించాలి. ఉదాహరణకు ఎవరైనా ఆఫీస్లో బాస్ దగ్గరకు వెళ్లి 20% జీతం పెంచమని అడగాలనుకుంటారు. కాని లోపలేదో భయం, అంత అడిగితే అత్యాశ అనుకుంటారేమో అని భయపడి సర్దుకుపోతారు. రైట్. లేదా కొందరు ఫ్రెండ్స్తో కలిసి ఖరీదైన కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు ఆ కాఫీని ఎంజాయ్ చేయరు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నానేమో అనే ఒక గిల్ట్ ఫీల్ అవుతారు. కరెక్ట్. ఆ చిన్న చిన్న క్షణాలే మన మైండ్ సెట్కి అద్దం పడతాయి. ఆ ఆలోచన రాగానే ఆపివేసి, నాకు డబ్బు సులభంగా వస్తుంది, నేను సంపదకు అర్హుడిని అనే పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చెయ్యాలి. ఓకే, రీప్లేస్ చేయాలి. తర్వాత ఏమాత్రం భయం లేకుండా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. డిసిషన్ అంటాం కదా, అలా అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కొంచెం క్రాస్ క్వశ్చన్ చేయాలి. మనం డబ్బు కావాలని అందరూ కోరుకుంటారు కదా, మరి కేవలం ఒక విషయాన్ని కోరుకోవడానికి, డబ్బు సంపాదించాలని పూర్తిగా నిర్ణయించుకోవడానికి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. కోరుకోవడమంటే నాకు లక్షాధికారి కావాలని ఉంది అనడం. ఇందులో పరిస్థితులు అనుకూలిస్తే అవుతాను అనే ఫీలింగ్ ఉంటుంది. సాకులు వెతుకుతాం. అంటే నా దగ్గర పెట్టుబడి లేదు అని బుకాయించడం లాంటిదా? అవును. కాని నిర్ణయించుకోవడమంటే అలా కాదు.
ఇంగ్లీష్లో డిసైడ్ అనే పదానికి అర్థం కట్ ఆఫ్ చేయడం, అంటే ఇతర ఆప్షన్స్ అన్నీ తోసిపుచ్చడం. ఓహో, ప్లాన్ బి అస్సలే ఉండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. నేను సంపన్నుడిని అవుతాను, దానికి వేరే ఆప్షన్ లేదు అన్న ఆ ఖచ్చితత్వమే నిర్ణయం. కట్ ఆఫ్ చేయడం వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. సరే, ఇలా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నామనుకుందాం. కాని వాస్తవంలో కొత్త బిజినెస్ మొదలుపెట్టగానే ఒక తెలియని పానిక్ మొదలవుతుంది. ఆ భయం సహజం. అవును, ప్రస్తుతం వస్తున్న జీతం పోతుందేమో అన్న టెన్షన్ పుడుతుంది. అప్పటి వరకు ఉన్న ధైర్యం ఆవిరైపోతుంది. అసలలా ఎందుకు జరుగుతుంది? ఆ అడ్డంకిని ఎలా దాటాలి? ఎందుకంటే ఒక గట్టి నిర్ణయం తీసుకోగానే ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి మన కంఫర్ట్ జోన్. ప్రస్తుతం వస్తున్న ఆదాయం కేవలం మనకు సేఫ్ అనిపించే స్థాయిలో ఉంటుంది. ఆ సెక్యూరిటీని వదులుకోవడానికి బుర్ర ఒప్పుకోదు. కరెక్ట్. ఎక్కువ సంపాదించాలంటే ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటకు రావాలి, రిస్క్ తీసుకోవాలి. కాని ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తుంది. సురక్షితంగా ఉండటమే కదా మనిషి సహజ లక్షణం. అసలా భద్రతను వదిలేసి రిస్క్ ఎందుకు చేయాలి? చాలా లాజికల్గా అడిగారు. ఎవల్యూషనరీ సైన్స్ ప్రకారం మన మెదడులోని అమిగ్డాలా లక్ష్యం మనం ప్రాణాలతో ఉండేలా చూడటం మాత్రమే, మనం కోటీశ్వరులమయ్యేలా చూడటం కాదు. అవును, సర్వైవల్ ముఖ్యం కదా దానికే. అవును. ఒక స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేయగానే అది ఒక ప్రాణాపాయ స్థితిగా మన మెదడు పరిగణిస్తుంది. అడవిలో క్రూరమృగం ఎదురైనప్పుడు కలిగే భయాన్నే ఇస్తుంది. వావ్! అంటే దానికి రిస్క్కి నిజమైన ప్రాణాపాయానికి తేడా తెలీదనమాట. ఎగ్జాక్ట్లీ. కాని మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే కంఫర్ట్ జోన్ లోపల ఎప్పటికీ వృద్ధి జరగదు. ఒక విత్తనం నేలలో సేఫ్గా ఉండిపోతే అది ఎప్పటికీ చెట్టు కాలేదు. అది మొలగెత్తాలి అంటే ఆ మట్టిని చీల్చుకొని బయటికి రావాలి. అదొక రిస్క్. అవును. ఆ రిస్క్ తీసుకుంటేనే అది మహావృక్షమవుతుంది. మన మెదడిచ్చే ఈ ఫాల్స్ అలారమ్స్ దాటుకుని బయటకొచ్చినప్పుడే అసలైన ఎదుగుదల ఉంటుంది. వావ్! ఈ విత్తనం ఉదాహరణ చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది. సరే, కంఫర్ట్ జోన్ దాటడానికి కావాల్సిన దృక్పథం గురించి మాట్లాడుతున్నాం గదా, అసలు డబ్బుకి మన ఎనర్జీకున్న సంబంధమేమిటి? డబ్బు అంటే కేవలం అంకెలు కాదండి, అదొక శక్తి. దీన్నే ఎనర్జీ అంటాం. డబ్బు చుట్టూ భయం, స్ట్రెస్ ఫీలైతే అది దూరంగా వెళ్ళిపోతుంది. అంటే కొరత భావన, స్కేర్సిటీ మైండ్ సెట్ అంటారు కదా, అదా? అవును. అదే కాన్ఫిడెంట్గా ఉంటే అవకాశాలు ఆకర్షించబడతాయి. అలాగే మనం తక్కువతో సరిపెట్టుకోవడం మానేసి మన స్టాండర్డ్స్ పెంచుకోవాలి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుంది. ఇది వింటుంటే నాకు మన ఇళ్లల్లో జరిగే ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటది? మన ఇళ్లల్లో ఒక గాజు బీరువా ఉంటుంది గదా, అందులో ఖరీదైన భోజనం ప్లేట్లు దాచిపెడతారు. ఎప్పుడో వచ్చే చుట్టాల కోసం ఉంచి రోజూ మాత్రం పాతబడిపోయిన ప్లేట్లలో తింటారు. అవును, అందరిళ్లలో జరిగేదే. ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ కూడా సరిగ్గా ఇలాంటిదే. అంటే నేను ఆ మంచి ప్లేట్లో తినడానికి అర్హుడిని కాదు అని ఫిక్స్ అయిపోవడం. ఇదొక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీ లాంటిది కదా. కరెక్ట్గా చెప్పారు. మనం వినాలనుకునే పాటకు తగ్గట్టుగా సరైన స్టేషన్ ట్యూన్ చేస్తేనే పాట వినిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే డబ్బు ఆకర్షించబడుతుంది. అద్భుతమైన అనాలజీ. ఆ పాత ప్లేట్లలో తినడమనేది కంఫర్ట్ జోన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకు ఏమి కావాలన్నది ముఖ్యం కాదు, మనం దేనికి అర్హులమని నమ్ముతామో అదే మనకు దక్కుతుంది. అవును, మన విలువను మనం నమ్మాలి. అయితే ఒక క్లారిటీ వచ్చింది. కంఫర్ట్ జోన్ బయటకొచ్చాం, స్టాండర్డ్స్ పెంచుకున్నాం. మరి ఈ ప్రయాణంలో చివరి దశ ఏమిటి? పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే సరిపోతుందా? దీన్ని మనం విశాలమైన కోణంలో చూస్తే కేవలం ఆలోచనలకు ఆచరణ అంటే యాక్షన్ తోడవకపోతే లాభం లేదు. అది కేవలం పగటికల మాత్రమే. అంటే రోజూ అడుగులు వెయ్యాలన్నమాట. అవును. భయాన్ని పక్కన పెట్టి రోజూ కొత్తగా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మన మెదడులోని న్యూరల్ నెట్వర్క్స్ మారుతాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఓహో, పాత పేదరికపు ఆలోచనల వైర్లు తెగిపోయి సంపద వైర్లు కనెక్ట్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ. భయాలు వదిలేసి రోజూ వేసే చిన్న చిన్న అడుగులు కాలక్రమంలో భారీ ఫలితాలనిస్తాయి. అంటే దీని అర్థమేమిటి? సరైన మైండ్ సెట్కి నిరంతర ఆచరణ తోడైతేనే నిజమైన సంపద సృష్టించబడుతుంది. ముమ్మాటికీ నిజం. మనం సాధారణ వ్యక్తులం కాదు. ఈ సూత్రాలు పాటిస్తే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడంలో ఆ పుస్తకం పేరులాగా ఒక బ్యాచ్ డేజ్ అయిపోతారు. ఖచ్చితంగా. మార్పు అనేది ఎప్పుడు మన లోపలి నుండే మొదలవుతుంది. ఎంతో అద్భుతమైన విశ్లేషణ. మెదడులోని ఫిల్టర్స్, ఎవల్యూషనరీ భయాలు మనల్ని ఎలా ఆపుతున్నాయో చాలా స్పష్టంగా అర్థమైంది. చూసేవాళ్లకు కూడా బాగా కనెక్ట్ అయ్యిందని అనుకుంటున్నాను. అవును, ఈ విషయాలు ప్రాక్టికల్గా చాలా హెల్ప్ అవుతాయి. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు
ఒకసారి అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపుదయం నిద్రలేవగానే డబ్బు పట్ల ఉన్న ఏ పాత నమ్మకాన్ని లేదా భయాన్ని శాశ్వతంగా వదిలేయబోతున్నాం. మంచి ప్రశ్న. ఆ అదృశ్యమైన హ్యాండ్ బ్రేక్ ఏదో గుర్తించాలి. అవును, దాని గురించొకసారి లోతుగా అన్వేషించుకొని ఆ భయాన్ని పూర్తిగా వదిలేయండి. ఈరోజు మనం చేసిన ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మీరే భయాన్ని వదిలేయబోతున్నారో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మేనిఫెస్ట్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.